హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఒకే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. మనకు ఇంకా ఎండాకాలం మనకు ఇంకా విపరీతంగా పెరిగబోతుంది. చాలా మంది కూలర్ కొనుక్కోవాలనుకుంటున్నారు. చూడండి, కూలర్ లో కన్ఫ్యూజన్ ఉంటుంది. చూడండి, ఏ కంపెనీ కూలర్ కొంటే మంచిది, ఎంతలో కొంటే మంచిది, మనకు తక్కువ బడ్జెట్ లో కొనాలా, ఎక్కువ బడ్జెట్ లో కొనాలా, కన్ఫ్యూజన్ ఉంటుంది. మీకు డీటెయిల్ గా ఈ వీడియో చెప్తానండి. తక్కువ బడ్జెట్ లో నుంచి మీకు ఎక్కువ బడ్జెట్ లో ఎలాంటి కంపెనీ కూలర్ కొంటే మంచిది, మీకు మొత్తం డీటెయిల్ గా చెప్తానండి ఈ వీడియోలో. నేను చెప్పిన బెస్ట్ కంపెనీ కూలర్స్ మీకు లింక్స్ చూడండి, డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. ఇంకా మీకు ప్రొడక్ట్ టెక్స్ కూడా ఇస్తాను. అక్కడ మీరు ఆ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ వచ్చి చూడండి, మీకు తక్కువ బడ్జెట్ లో నుంచి చాలా మంది కూలర్ కొనుక్కోవాలనుకుంటారు. చూడండి, అటువంటి వాళ్ళకి చూడండి కంపెనీ చెప్తాను. చూడండి, మీకు 4,000 నుంచి 5,000లో మీకు ఈజీగా దొరుకుతాయండి. చూడండి, బజాజ్ కంపెనీ కూలర్ మీకు ఆన్లైన్ లో ఈజీగా మీకు 4,000 నుంచి 5,000లో మీకు ఈజీగా దొరుకుతుంది. కాకపోతే కొంచెం కాంపాక్ట్ గా చిన్నదిగా ఉంటుంది. అది ఒక మనిషి ఇద్దరు మనుషులకి మాత్రమే వస్తుంది. ఓకే, అలాంటి కూలర్ మీరు తీసుకోవచ్చు. బజాజ్ కంపెనీ బాగానే ఉంటుంది. ఓకే, బజాజ్ కంపెనీ బాగుంటుంది. ఆన్లైన్ లో అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, దాంట్లో చూడండి ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ లో ఇంకా ఇతర ఏరే కంపెనీలు ఉంటాయండి, మీ ఇష్టం. అది లోకల్ షాప్ లో కూడా దొరుకుతాయి. మీకు ఒక 4,000 నుంచి 5,000 ఈజీగా దొరుకుతాయండి. ఓకే, కంప్లీట్ గా ఉంటాయి. అవి 1 year వరకు పనిచేస్తాయండి. 100% చెప్తున్నాను. 1 year లో మీకు బాగానే ఉంటాయి. 1 year తర్వాత మీకు నార్మల్ గా ఆటోమేటిక్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ రావు. అవి మీరు వాడే బట్టి ఉంటుంది. కూలర్ లో చూడండి, మీరు మ్యాట్స్ ఉంటాయి కదా, మ్యాట్స్ లో మీకు 2 రకాలు ఉంటాయండి. చూడండి, ఒకటి మనకు నార్మల్ గడ్డి ఉంటుంది, రెండోది వచ్చి చూడండి హనీ ప్యాడ్స్ ఉంటాయండి. ఈ రెండింటిలో మీరు ఏది తీసుకోవాలని చాలా మంది కన్ఫ్యూజన్ గా ఉంటారు. వాటిలో కూడా డిఫరెంట్ నేను చెప్తానండి. మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా చూడండి, ఫస్ట్ మీరు చూడండి గడ్డి ఉన్న మ్యాట్లే తీసుకోండి. ఎందుకంటే మీకు గడ్డి ఉన్న మ్యాట్లు మీకు బాగా కూలింగ్ వస్తాయి. ఈ హనీ కాంబో ఉన్న కూలర్స్ మీకు అంత కూలింగ్ రావండి. హనీ ప్యాడ్స్ కూలర్స్ మీకు చూడండి కూలింగ్ అనేది 1 year లో బాగానే ఉంటుందండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 1 year తర్వాత మనకు కూలింగ్ తగ్గిపోతుంది. ఎందుకంటే డస్ట్ ఎక్కువ చెరిపి మనకు హెయిర్ అనేది బయట నుంచి హెయిర్ అనేది లోపలికి పోదు. అందువల్ల మనకు సరిగ్గా కూలింగ్ రాదండి. హనీ కాంబో ఉండేది కూలర్స్ నేను చాలా వరకు చూశాను కస్టమర్లలో. ఓకే, నేను మెకానిక్ ని, ఎలక్ట్రిషియన్, నేను రిపేర్ చేస్తుంటాను కూలర్స్ ని. ఎందుకంటే నాకు తెలుసు ఆ కూలర్స్ చాలా వరకు హీట్ గానే మనకు గాలి వస్తుంటది. అందువల్ల హనీ ప్యాడ్స్ మీకు సెట్ కావు. తీసుకునే కాడికి మీ గడ్డి ఉన్న కూలర్స్ తీసుకోండి, కొంచెం అమౌంట్ తక్కువలో వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు కూలింగ్ అనేది సూపర్ గా వస్తుంది. నేను డెఫినెట్ ట్రై చేసి చెప్తున్నాను. ఓకే, నేనేది సజెషన్ చేసేది అంటే గడ్డిదే ట్రై చేయండి. మీరు కొంచెం అమౌంట్ పెంచుదాం, ఒక 7,000 నుంచి ఒక 8,000 అనుకోండి. 7,000 నుంచి 8,000 మంచి కంపెనీ కూలర్స్ ఏదంటే చూడండి, బెస్ట్ కంపెనీ చూడండి కెన్స్టార్ బాగుంటుందండి. కెన్స్టార్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, అది డెఫినెట్ గా మీరు తీసుకోవచ్చు. ఇంకొకటి చూడండి, దాంట్లో కెన్స్టార్ కాకపోతే మీరు చూడండి క్రాంప్టన్ లో దొరకవచ్చు. ట్రై చేయండి. క్రాంప్టన్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. క్రాంప్టన్ దొరికితే ఓకే, లేదంటే ఉషా అండి, ఉషా బాగానే ఉంటుంది. ఇవి ట్రై చేయొచ్చు. ఇంకా ఇతర ఏరే కంపెనీలు కూడా ఉన్నాయండి, అవి కూడా నేను చూపిస్తాను. అలాంటివి ట్రై చేయండి మీరు. ఇక్కడ మనకు కూలర్ లో డిఫరెంట్ ఏంటంటే, కూలర్ చూడండి మీరు బడ్జెట్ పెట్టే కొద్ది ఏమవుతుంది అంటే చూడండి బాడీ మారిపోతుందండి. బాడీ మనకు కొంచెం చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ లేకుండా మనకు కొంచెం క్వాలిటీ బాగుంటుందండి అమౌంట్ పెరిగే కొద్దీ. ఓకే, అమౌంట్ తక్కువ ఉన్న కూలర్ లో మనకి ఏమంటే మోటార్ మనకు అల్యూమినియం వైర్ వస్తుంది. అల్యూమినియం వైర్ మన కాపర్ వైర్ కాదు అది. అందువల్ల మనకి ఎక్కువ లైఫ్ రాదు. అదే మీరు కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టుకుంటే కాపర్ వైండింగ్ వస్తుంది, అది లైఫ్ ఎక్కువ వస్తుంది మీకు ఆ కూలర్. ఇంకోటి అండి బాడీ మనకు కూలర్ సైజు హైట్ పెరుగుతుంది, ఇంకా సైజ్ పెరుగుతుంది, ఇంకా బాడీ క్వాలిటీ కూడా మనకు ప్లాస్టిక్ అంతా బాగానే ఉంటుంది. ఆ విధంగా మనకు బడ్జెట్ పెట్టే కొద్దీ మీకు క్వాలిటీ అనేది పెరుగుతుంది, సైజ్ అనేది పెరుగుతుంది. మనకు గాలి మనకు చూడండి ఇద్దరు మనుషులకు కావాలా, ముగ్గురు మనుషులకు కావాలా, ఆ విధంగా మనకు మీకు అమౌంట్ పెరిగే కొద్దీ ఆ విధంగా మనకు కూలర్ పెద్దది వస్తుందండి. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే, బేసిక్ గా మనం చూడండి ఇంకా మన 10,000 నుంచి 12,000లో మనకు బెస్ట్ కంపెనీలు దొరికేయండి. అన్ని కంపెనీలు ఆల్మోస్ట్ దొరికిపోతాయండి. దీంట్లో ఏంటంటే చూడండి, ఫస్ట్ మీరు చూడండి తీసుకోవాల్సిన కెన్స్టార్ ట్రై చేయండి. మీరు కెన్స్టార్ కంపెనీ బాగుంటుంది ఒకటి. రెండోది చూడండి, మీకు అది దొరకకపోతే మీరు క్రాంప్టన్ ట్రై చేయొచ్చు. క్రాంప్టన్ కూడా నేను వాడానండి. క్రాంప్టన్, కెన్స్టార్ నేను ట్రై చేసినాను. అవి కూడా వాళ్ళే వస్తాయి. గాలి మీకు మనకు ఫ్యాన్ సైజ్ బాగా పెద్దదిగా వస్తుంది, మనకు గాలి అనేది ఫుల్ కూలింగ్ వస్తుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే చూడండి, మీరు ఉషా కంపెనీ కూడా బాగానే ఉంటుంది. ఉషా మీకు పాత కంపెనీ తెలిసిందే, అది కూడా ట్రై చేయొచ్చు మీరు. అవన్నీ మీరు ట్రై చేయండి. ఒకవేళ మీరు అవి ఎన్ని కాకుండా మీరు ఇంకా ఇతర చూడండి, బజాజ్ కంపెనీ కూడా బాగా ఉంటుంది. బజాజ్ మా చిన్నమ్మలు కూడా వాడినారు, 4 ఏళ్ళ వరకు బాగా పనిచేసింది, ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా మనం చూడండి రిమోట్ కంట్రోల్ మనకు కూలర్స్ వచ్చేసినాయి. అటువంటి తీసుకోవాలనుకుంటారు మీరు. అటువంటి నా అందాజు ఇవి వద్దండి, కొంచెం ఫెయిల్ అవ్వచ్చు. మీషో తీసుకోవచ్చు. నా అందాజు ఏంటంటే నార్మల్ కూలర్స్ మీకు లైఫ్ బాగానే వస్తాయి. రిమోట్ కంట్రోల్ ఏంటంటే కొంచెం అది చూడడానికి బాగుంటుంది, అది కొంచెం రిచ్ లా అనిపిస్తుంది అంతే, కానీ అది కొంచెం మీకు నాకు అంత కూలింగ్ అనిపించదు. మీకు నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటంటే చూడండి, మీరు ఏ కూలర్ అయినా తీసుకోండి. తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే మీరు గడ్డి ఉన్న కూలర్ తీసుకుంటే మీకు బెస్ట్, మీకు లాంగ్ లైఫ్, మీకు ఫుల్ కూలింగ్ వస్తుంది. గడ్డి అనేది మీకు చాలా తక్కువలో దొరుకుతుంది. ఈజీగా మీరే మార్చుకోవచ్చు. ఎలా మార్చాలి అన్ని వీడియోలు చేశాను. కూలర్ లో ఎటువంటి రిపేర్ అయినా అన్ని వీడియోలు నేను చేశాను. నా ఛానల్ చెక్ చేసుకోండి. కరెంట్ షాక్ కొట్టిన, మోటార్ మీకు పని చేయకపోయినా, పంప్ మోటార్ మీకు వాటర్ సరిగ్గా రాకపోయినా, ఒకవేళ మీకు కూలింగ్ పెంచుకోవాలి ఎలాగన్నా, మీ నార్మల్ కూలర్ ని ఏసీలో ఎలా మార్చుకోవాలి అన్ని వీడియోలు చేశాను. అవన్నీ నా ఛానల్ ఉంటే చెక్ చేసుకోండి. ఓకే, డిస్క్రిప్షన్ కూడా లింక్ చెక్ ట్రై చేయండి మీరు.
ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలా చేసండి. నా ఛానల్ చెక్ చేసుకోండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి వీడియోస్. ఇంకోసారి కలుసుకుందాం. మీ క్రియేటివ్ బై ఫ్రెండ్స్.